ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో సువార్త టీవీ ప్రేక్షకులందరికీ కానాను బ్యాప్టిస్ట్ చర్చి మలుసుపాడు వారి యొక్క శుభాభివందనములు. మా ఈ కృపాకాలం టీవీ కార్యక్రమం ద్వారా మీరందరూ ఆశీర్వదించబడుతున్నారని ఫోన్ కాల్స్ ద్వారా తెలియజేస్తున్నందుకు దేవుని స్తుతిస్తున్నాం. ఈ సమయంలో కానాన్ బ్యాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ ఎన్ అబ్రహాం రాజు గారు సందేశాన్ని అందిస్తారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన కృపాకాలం టీవీ ప్రేక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామంలో మా ప్రత్యేక శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. మరొకసారి ఈ రీతిగా మీతో పాటు కలిసి దేవుని మాటలను నేర్చుకోవటానికి అల్పుడనైన నాకు దేవుడు అనుగ్రహించినటువంటి ఈ శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొచ్చి ఆత్మీయంగా ప్రోత్సాహపరిచి మీకు అందించడానికి సహకరించినటువంటి మరి దేవుని దాసులు సహోదరులు నందిగం జగజ్జీవన్ రావు గారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాం. దేవుడు వారిని వారి కుటుంబాన్ని బహుగా అన్ని విధాల వర్ధెల చేసి ఆశీర్వాదించునుగాక. సమలో పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో కీర్తన గ్రంథం 84వ అధ్యాయం 11వ వచనం మనకు అందరికీ తెలిసిన వాక్యమే. నేను చదువుతున్నాను. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. చిన్న ప్రార్థన చేసుకు. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా యేసుక్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధ నామమును బట్టి అనలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేమందరం మానవ మాతృలం బలహీనం నాయన. మీరు మా గొప్ప దేవుడవు తండ్రి, మీకే స్తోత్రాలు నాయన. ఈ సమయంలో నాయన అల్పుడైన నన్ను మీ సిలువ చాటును మరుపరిచి మీ పరిశుద్ధాత్మ సహాయం అందించి కొద్ది నిమిషాలు మీ మాటలు మీరే మాకు నేర్పించి బోధించి మహిమ పొందమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో కీర్తన గ్రంథం 84వ అధ్యాయం 11వ వచనంలో చదువుకున్న ప్రకారంగా ఇక్కడ దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు అని చక్కగా వ్రాయబడింది. ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశించినటువంటి విషయం ఏమిటంటే, యథార్థవంతులకు దేవుడు ఆయన ఏ మేలును కూడా చేయకుండా ఉండడు అని పరిశుద్ధ గ్రంథం మనకు తేటగా తెలియజేస్తుంది. ఆయన మనకు చేసేటువంటి మేలులు, ఆయన మనకు అనుగ్రహించే మేలులు ఎట్లా ఉంటాయి అనేది ఈరోజు మీతో కొద్ది నిమిషాలు నేను అందిస్తాను. ఆయన మనకు అనుగ్రహించే మేలులు ఏమిటి? మొదటిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పట్ల యథార్థంగా ప్రవర్తించే వారికి దేవుడు అనుగ్రహించే మేలుల్లో మొదటిగా పరిశుద్ధత. దేవునికి స్తోత్రం. పరిశుద్ధత వేరు, పరిశుభ్రత వేరు. పరిశుభ్రత అనేదేమో దేహానికి బాహ్య సంబంధమైంది, పరిశుద్ధత ఏమో అంతరంగానికి సంబంధమైంది, ఆత్మకు సంబంధించింది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధత అనగా చెడుతనము నుండి వేరు చేయబడుట. చాలామంది పరిశుభ్రత అనగా బాహ్య సంబంధమైన నీట్నెస్ కొరకు ఎంతగానో ప్రయాసపడేవారు లోకంలో కోకొల్లలు. అయితే పరిశుభ్రత అవసరమే, దానికంటే మిన్నగా దేవుడు కోరుకునేది ఏంటంటే పరిశుద్ధత. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14 నుండి 16 వరకు మనం చూస్తే ఆయన అంటున్నాడు, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులయ్యుండుడి అని దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భయంకరమైన చెడుగు నుండి, పాపము నుండి, శాపము నుండి, ఆ యొక్క లోక సంబంధమైన సహవాసము నుండి విడిపించబడి పరిశుద్ధమైన హృదయాన్ని, పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండాలని దేవుని ఉద్దేశం. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు పరిశుద్ధులుగా ఉండాలని ఆయన ఉద్దేశం. దేవునికి స్తోత్రం. అయితే ఆ పరిశుద్ధత అనేది మనకు ఎలా కలుగుతుంది అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు రాసిన మొదటి పత్రికలోనే 1వ అధ్యాయంలో 18-19 వచనాలు చదివితే అక్కడ చక్కగా ఒక మాటలో మీకు జ్ఞాపకం చేస్తే, ఆయన రక్తము ద్వారా మాత్రమే, నేను చదువుతున్నాను ఇక్కడ
పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. పరిశుద్ధత అనేది కేవలం యేసయ్య మన కొరకు కలువరి శిలువలో కార్చినటువంటి ఆ రక్తం ద్వారా మాత్రమే కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయంలో మొదటి విషయం పరిశుద్ధత. అనగా దేవుడు యథార్థవంతులకు అనుగ్రహించేది మొట్టమొదటిగా హృదయ పరిశుద్ధత, అంతరంగ పరిశుద్ధత, ఆత్మ పరిశుద్ధత. రెండవదిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను మరొక విషయం ఏమిటంటే పరిపూర్ణమైన అభయం. ఈ లోకంలో అభయం అనేది చాలా శ్రేష్టమైన మాట. పితృపంచకము అని ఉంది. పితృపంచకం అనగా మొట్టమొదటిది జన్మనిచ్చిన తండ్రి మనకు అండగా ఉంటాడు. రెండవది ఆత్మీయంగా బాప్తిస్మం ఇచ్చి దేవునిలోనికి నడిపించినటువంటి తండ్రి మనకు అండగా ఉంటాడు. మూడవదిగా కన్యాదానం చేసినటువంటి తండ్రి అండగా ఉంటాడు. నాలుగవదిగా ఆపదలో ఉన్న వారిని ఆదుకునే తండ్రి. అంత మాత్రమే కాకుండా చివరిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, బాధల్లో, శోధనలో, వేదనలో చిక్కుకుపోయి ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నవారి వారి యొక్క ఇబ్బందుల్ని గ్రహించి గమనించి వారికి సహాయం చేసిన వాడు వారికి ఆత్మీయ తండ్రిగా. ఈ 5 విషయాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే పితృపంచకము అంటారు. ఈ పరిపూర్ణ అభయం అనేది ప్రియమైన దేవుని బిడ్డలారా మన దేవుడు మనకు అనుగ్రహిస్తాడని పరిశుద్ధ గ్రంథం తేటగా సెలవిస్తుంది. దీని భావం ఏంటంటే ఏ భయము లేని జీవితం. దేవునికి స్తోత్రం. ఈ పితృపంచకం అనేది లోక సంబంధమైంది. దీనికే ఇంత పవర్ఫుల్ అధికారం ఉంటే, దీనికే ఇంత శక్తి ఉంటే ప్రియమైన దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కని మాట ఉంది. యోహాను వ్రాసిన సువార్త 14:16 నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును అని చక్కగా వ్రాయడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా మన దేవుడు మనకు అనుగ్రహించే పరిపూర్ణ అభయం ఏమిటంటే, ఇదిగో నేను మీకు సత్య స్వరూపి అయిన ఆత్మను మీకు అనుగ్రహిస్తాను. దేవునికి స్తోత్రం. ఆదరణకర్తను నేను మీకు అనుగ్రహిస్తాను. ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుంటున్నాం. 2 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన మనకు అనుగ్రహించే మేలుల్లో మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన సన్నిధిని, ఆయన సహవాసాన్ని మనకు అనుగ్రహించేవాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. అంటే ఈ లోక సంబంధమైన పిచ్చి పిచ్చి తలంపులు, పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చి కోరికల నుండి విడిపించి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:23-31 వరకు రాయబడిన ప్రకారం ఆయన శరీర రక్తాలని మనకు ఆహారంగా, పానీయంగా అనుగ్రహించి ఆయన్నే జ్ఞాపకం చేసుకునే స్థితిలోనికి మనల్ని నడిపించి ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన సన్నిధిని, సహవాసాన్ని మనకు అనుగ్రహించే దేవుడు. కనుక ఇవన్నీ దేవుడు మనకు అనుగ్రహించే మేళ్ళు. అంటే ఒక మంచి బిల్డింగ్ ఇస్తేనో, లేకపోతే ఏదో మాకు మంచి కారు ఇస్తేనో, ఒక మంచి బైక్ ఇస్తేనో, 2 ఎకరాల పొలం ఇస్తేనో, మనకు కావలసినంత ధనం ఇస్తేనో, ఇవి కాదు. ఇవి భౌతిక సంబంధమైనవి. కానీ యథార్థవంతులకు, అనగా ఆయన యందు యథార్థంగా జీవించే వారికి దేవుడు అనుగ్రహించే మేలులో 3 నేను మీకు జ్ఞాపకం చేశాను. మొదటిగా పరిశుద్ధతను అనుగ్రహిస్తాడు. రెండవదిగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు పరిపూర్ణ అభయాన్ని ఇస్తాడు. మూడవదిగా ఆయన సన్నిధి, సహవాసములో నడిపిస్తాడు. నాలుగవదిగా జ్ఞాపకం చేసుకుంటే యోహాను వ్రాసిన సువార్త 16:13 చక్కని మాట ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా నేను చదువుతున్నాను. అయితే ఆయన, అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపవు సంగతులను మీకు తెలియచేయును. ఈ మేలు ఎవరు దయచేస్తారండి? ఒక్క నిన్ను నన్ను ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టిన ఆ దేవాది దేవుడు తప్ప. ప్రియమైన దేవుని బిడ్డలారా మనల్నట ఈ లోకంలో సర్వ సత్యములోనికి నడిపిస్తాడట. దేవునికి స్తోత్రం. ఆయన మనల్ని సర్వ సత్యములోనికి, కొన్ని విషయాల్లో కాదు, సమస్త విషయాల్లో, అన్ని విషయాల్లో సత్య మార్గంలోనికి నడిపించడానికి ఆయన, ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన మనకు తోడుగా ఉంటాడట. అంత మాత్రమే కాకుండా ఆయన ఏం చేస్తాడంటే వాటిని బోధించి జరగబోయే సంభవాన్ని తన ఆత్మ ద్వారా మనకు తెలియచేస్తాడు.
4 విషయాలు మనం నేర్చుకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయంలో 5వ మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే ఇక్కడ మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవంలో లేనివాడు కాడు గాని సమస్త విషయాల్లోనూ మన వల్లనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. దేవునికి స్తోత్రం. ఇక్కడ 5వ మేలు ఏమిటంటే సమయోచితమైన సహాయాన్ని మనకు అనుగ్రహించి దాని కొరకు అయ్యా నీవే నాకు దిక్కు, నీవే నాకు ఆధారం, నీ ద్వారానే నేను మేలు పొందగలను, నీ ద్వారానే నాకు సమస్తం ఈ లోకంలో, అయ్యా నీవు లేకపోతే నేను బ్రతకలేనయ్యా, నీ ద్వారానే నాకు పర సంబంధమైన భూ సంబంధమైన ఏ ఆశీర్వాదమైన అని దేవుని సన్నిధిలో మనం మొరపెట్టడానికి సమయోచితమైన సహాయము కొరకు ఆయన కృపాసనమునొద్దకు మనం ధైర్యంగా వెళ్ళి నా తండ్రి, నా ప్రభువా, నా రక్షక, నీవే నాకు దిక్కు అని. అందుకే భక్తుడైన దావీదు మహారాజు అంటున్నాడు కీర్తనల గ్రంథంలో 22వ అధ్యాయంలో, ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు సహాయం చేసేవారు ఎవరు లేరు, నాకు శ్రమ వచ్చి ఉంది, అయితే గర్భవాసినైనది మొదలుకొని నన్ను నా తల్లి గర్భంలో రూపించిన వాడు నీవే, నాకు ఆధారము నీవే, గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే అయ్యా అని తండ్రిని బ్రతిమలాడుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆ రీతిగా బ్రతిమలాడుకున్న వాళ్ళని విడిచిపెట్టాడా? ఎంత మాత్రం విడిచిపెట్టడు సుమా. కనుక 5వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేశాను. 5వ విషయంగా సమయోచితమైన సహాయం కొరకు దేవుని కృపాసనమునొద్దకు వెళ్ళి ఆయనను బ్రతిమలాడుకునే ధైర్యాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు. ఆయన చేసే మేలది. 6వదిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, లూకా రాసిన సువార్త 21వ అధ్యాయంలో దేవుని రాకడ సంభవాలు వ్రాయబడి ఉన్నాయి. 19వ వచనం నుండి మనం జ్ఞాపకం చేసుకుంటే లూకా రాసిన సువార్త ఆయన తన రాకడలో వచ్చినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకా రాసిన సువార్త 21వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాటను చూద్దాం. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు. దానికంటే ముందు 17వ వచనంలో చూస్తే నా నామము నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషింపబడుదురు, కానీ మీ తల వెంట్రుకలలో ఒక్కటైనను నశించదు. దేవునికి స్తోత్రం. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందరు. దేవుడు అనుగ్రహించే మేలండి ఇది. ఎవరు ఇవ్వగలరు? ఈ లోకంలో ఎవరైనా ఇవ్వగలరా? మన తల్లిదండ్రులు ఇవ్వగలరా? మన అన్నదమ్ములు అక్క చెల్లెండ్రులు ఇవ్వగలరా? మన బంధుమిత్రాలు ఇవ్వగలరా? ఇలాంటి అభయాలు ఎవరు ఇవ్వగలరు మనకు? కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రాకడలో వచ్చినప్పుడు ఆయన రాకడ సూచనలు మన కళ్ళెదుట మనం చూస్తున్నాం. ఆయన తన రాకడలో రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ జరిగే సంభవాల్లో దేవుడు మనకు తోడుగా ఉండి, ఒకవేళ ఆయన నామం నిమిత్తం మనం మనుషులందరి చేత ద్వేషించబడాల్సిన అవసరత వచ్చినప్పటికీ మన తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా నశించకుండా చేసే గొప్ప కృపను ఆ పరమ తండ్రి మనకు ఏర్పాటు చేశాడు. అంత మాత్రమే కాకుండా మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణాలని దక్కించుకుంటారు అని ఇక్కడ తెలియచేయటం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, 6 విషయాలను నేను మీకు జ్ఞాపకం చేశాను. మొదటిగా, దేవుడు యథార్థవంతులకు ఆయన ఇచ్చే మేళ్ళు, ఆయన ఏర్పాటు చేసే ఆశీర్వాదాలు, ఆయన అనుగ్రహించే మేళ్ళు ఎట్లా ఉంటాయని మనం జ్ఞాపకం చేసుకుంటే, మొదటిగా పరిశుద్ధత అనేది మొదటి మేలుగా ఉంది. రెండవదిగా, ఆయన మనకు పరిపూర్ణ అభయాన్ని అనుగ్రహిస్తాడు ఈ లోకంలో. మూడవదిగా, ఆయన సన్నిధిని, ఆయన సహవాసాన్ని మనకు ఏర్పాటు చేసేవాడు. నాలుగవదిగా, సర్వసత్యములోనికి ఆయన మనల్ని నడిపించేవాడు.
సర్వసత్యములోనికి ఆయన మనల్ని నడిపించేవాడు. 5వదిగా సమయోచితమైన సహాయం కొరకు అబ్బా తండ్రి అని మొరపెట్టడానికి ఆయన తన కృపాసనమున యొద్దకు మనం ధైర్యంగా వెళ్ళడానికి అట్టి కృపను అనుగ్రహించే దేవుడు ఆయన. 6వదిగా ఆయన రాకడ సంభవాలు మనం చూస్తున్నప్పుడు ఎంత మాత్రం కృంగిపోకుండా, భయపడకుండా, ఎంత మాత్రం మనలో మనం ధైర్యం చెడకుండా ఇక్కడ వ్రాయబడిన ప్రకారం లూకా వ్రాసిన వార్త 21వ అధ్యాయం 17 నుంచి 19 వరకు వ్రాయబడిన ప్రకారం, నా నామము నిమిత్తం మీరు మనుషులందరి చేత ద్వేషింపబడుదురు, కానీ మీ తల వెంట్రుకలలో ఒకటైనను నశించదు. ఎంత శ్రేష్టమైన అభయం అండి. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందురు. దేవునికి స్తోత్రం. కనుక దేవుడు మనకు గొప్ప ఓర్పును దయచేస్తాడు. చివరిగా ఈ మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అపోస్తల కార్యాల గ్రంథంలో ఒక మంచి హతసాక్షి అయినటువంటి గొప్ప దైవ సేవకుడు ఉన్నాడు. మనకు తెలిసిన విషయం 7వ అధ్యాయంలో స్టెఫన్. అపోస్తల కార్యాల్లో స్టెఫన్ 7వ అధ్యాయంలో మనకు తెలిసినటువంటి గొప్ప భక్తుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చివరిగా నేను మీకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఆయన ఉద్రేకపూరితమైనటువంటి ప్రేమను మనకు అనుగ్రహిస్తాడు. ఎవరి పట్ల? ఆయన పట్ల. ఉద్రేకపూరితమైన ప్రేమ ఆయన పట్ల మనం కలిగి ఉండినట్లు ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ఎట్లా అనుగ్రహిస్తాడంటే, ఉదాహరణకు స్టెఫన్ జీవితం అపోస్తల కార్యాల గ్రంథంలో మనం చదువుకుంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, స్టెఫన్ను అక్కడ ఉన్నటువంటి ఇక్కడ 7వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే 54వ వచనం నుండి 60 వరకు మనం చదివితే చక్కగా మనకు అర్థమవుతాయి. నేను 58 నుండి 60 వరకు చదువుతున్నాను. పట్టణపు వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలను ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును గూర్చి మొర్రపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్టెఫను కూడా నీలాంటి నాలాంటి సాధారణమైన మనుషుడే. అయితే దేవుని యందు బహుగా భయము, భక్తి, వినయ, విధేయతలు కలిగినవాడు, దేవునికి లోబడి జీవించినవాడు. దేవుని మాటలు ప్రకటిస్తూ ఉంటే, యథార్థంగా ప్రకటిస్తూ ఉంటే స్టెఫన్ ఏం చేశారండి? ఊరి బయటికి తీసుకువెళ్ళి అందరూ రాళ్లతో కొట్టి చంపారు. అయినప్పటికీ నోరు తెరచి నన్ను ఎందుకు ఈ రీతిగా చేస్తున్నారని అనలేదు సుమా. దేవునికి మొరపెడుతున్నాడు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకో అని దేవునికి మొరపెడుతున్నాడు. అంత మాత్రమే కాకుండా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువా, వారి మీద ఈ పాపము మోపొద్దు అని చక్కగా ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన మీద కనీసం రాయి అంత దూరం కాదు, స్టెఫన్కి రాళ్లతో దెబ్బలు కొట్టారు. మనం కనీసం ఒక మాట అంటే పడలేమే, మనం ఓర్చుకోలేమే. ఒక మాటకు 10 మాటలు రెచ్చిస్తామే. అయితే స్టెఫన్ అయితే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కనుక తండ్రికి మొరపెడుతున్నాడు, ప్రభువా, వారి మీద ఈ పాపాన్ని నీవు మోపవద్దయ్యా అని. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ఈ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది వారి మీద అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని మీద తనకు ఉన్నటువంటి ఉద్రేకపూరితమైన ప్రేమ అది. దేవునికి స్తోత్రం. దేవుడు యథార్థవంతులకు అనుగ్రహించే మేలులో చివరిగా నేను మీకు జ్ఞాపకం చేసిన విషయం ఏమిటంటే, దేవుని పట్ల, దేవునిపై ఉద్రేకపూరితమైన ప్రేమ. అదే మన ప్రభు అయిన యేసయ్య కలువరి శిలువలో నీ కొరకు నా కొరకు ఎన్ని చిత్రహింసలు పెట్టినా, అంతటి భయంకరమైన వేదనలో, అంతటి భయంకరమైన ఆ యొక్క కొరడా దెబ్బల చేత నాగలి చాళ్ళ వల్లే దున్నబడినప్పటికీ,
ఆ యొక్క దేహమంతా పచ్చి పుండు గాయం వల్ల మార్చబడినప్పటికీ ఆయన ఒక మాట, మొదటి మాటగా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చక్కని ప్రార్థన చేశాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, యేసయ్యకు నీ మీద నా మీద ఎంత ప్రేమ, సర్వ ప్రపంచం మీద ఎంత ప్రేమ ఆయనకు. ఆయన ప్రేమ ఆ రీతిగా మన పట్ల చూపబట్టే మనం ఈ రీతిగా ధైర్యంగా, సంతోషంగా, ఆనందంగా మరి ఈ భూలోకంలో ఆయన నామహిమార్థమై జీవించగలుగుతున్నాం. కనుక ఈ 7 విషయాలని పరిశుద్ధాత్మదేవుడు మన హృదయాల్లో భద్రపరచునుగాక. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యథార్థవంతులకు ఆయన చేసే మేళ్ళు చాలా శ్రేష్టమైనవి. మొదటిగా పరిశుద్ధత, రెండవదిగా పరిపూర్ణమైన అభయం, మూడవదిగా ఆయన సన్నిధిని, సహవాసాన్ని అనుగ్రహించే దేవుడు, నాలుగవదిగా మనల్ని సర్వసత్యములోనికి నడిపించే దేవుడు, ఐదవదిగా సమయోచితమైన సహాయం కొరకు తన కృపాసనమునకు చేర్చే దేవుడు, ఆరవదిగా తన రాకడ సమయంలో గొప్ప ఓర్పును దయచేసే దేవుడు, చివరిగా ఆయన పట్ల ఎలాంటి భయంకరమైన ప్రాణాపాయ పరిస్థితుల్లోనైనా గొప్ప ఉద్రేకపూరితమైనటువంటి ప్రేమను నీ యందు నా యందు ఉంచే దేవుడు. కనుక అట్టి గొప్ప దేవుడు మనకు తోడుగా, నీడగా, అండగా, ఆదరణగా ఉన్నాడు. ఆ దేవుని కృపా, దీవెన, ఆశీర్వాదం నిండుగా, మెండుగా, దండిగా మన కుటుంబాలకు నిత్యము తోడై ఉండి నడిపించి వర్ధిల్ల చేయనుగాక. దేవుడి మాటలు మనందరి హృదయాల్లో తన పరిశుద్ధాత్మ నీరు కట్టి ఫలింప చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోక తండ్రి, కృపగలిగిన మా యేసుక్రీస్తు ప్రభువా, నేనైతే ఒట్టివాడను ప్రభువా, మీరు మహా గొప్ప దేవుడవు నాయన. అయా యథార్థంగా ప్రవర్తించే వారికి మీరు చేసే మేళ్లను గురించి కొద్ది నిమిషాలు నాయన అయ్యా ఇప్పటి వరకు మీరు మాట్లాడిన రీతిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఆ మాటలన్నిటినీ నాయన మా అందరి హృదయాల్లో మీ పరిశుద్ధాత్మ నీరు కట్టి ఫలింప చేయండి. ఈ యొక్క సువార్త టీవీ ఛానల్ పరిచర్యను మీ కృపలో బహుగా దీవించి బలపరిచి వర్ధిల్ల చేయండి. ఈ కృపాకాలం కార్యక్రమాన్ని బహుగా దీవించండి ప్రభువా. అయ్యా ఈరోజు కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి మీ దాసులు, మా ప్రియ సోదరులు నాయన నలిగం జగజ్జీవన్ రావు గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి మేము పదే పదే స్తుతిస్తున్నాం. మీ దాసుని అవసరాలక్కర్లని అయా మీ గుప్పిలు విప్పి తండ్రి మీ కృపలో సమృద్ధిని దయచేసి సమస్తం తీర్చి సహాయం చేసి నడిపించి మహిమ పొందమని, వారి ప్రయత్నాలన్నింటినీ ఫలింప చేయమని వేడుకొచ్చున్నాం తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఈ రీతిగా మీ నామాన్ని ఘనపరచడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో ఈ మనవులన్నీ అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఇప్పటి వరకు సందేశాన్ని విన్నారు కదా. ఈ యొక్క సందేశం ద్వారా మీరు ఆత్మీయంగా బలపరచబడాలని మేము ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా మీ యొక్క ప్రార్థన అవసరతల కొరకును, మీ యొక్క సలహాలు, మీ సందేహాల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిందిగా ప్రభునామంలో మీకు తెలియజేయుచున్నాం. మా ఫోన్ నంబర్స్ 9989133285, మరొక నంబర్ 9908975425. మీ అందరికీ ప్రభునామంలో వందనాలు. ఎంత ప్రేమమూర్తివి యేసయ్యా, ఎంత కరుణమయుడవు నీవయ్యా, ఎంత ప్రేమమూర్తివి యేసయ్యా, ఎంత కరుణమయుడవు
దేవుని ఆశీర్వాదం తీసుకుందాం. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం ఈ యొక్క టీవీ కార్యక్రమం ద్వారా వర్తమానం విన్న ప్రతి బిడ్డలకును వారి కుటుంబాలకును, స్పాన్సర్ చేసిన దేని కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడయుండి నడిపించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.